నామమున అందరికీ వందనాలు. ఈరోజు మన ధ్యానాంశము జీవ మార్గము క్రీస్తే. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం నుంచి చూస్తే, యేసు నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందురు. ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారని చెప్పాను. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ముందుగా మార్గము ఎక్కడికి? నా తండ్రి యొద్దకు. నా తండ్రి యొద్దకు అంటే ఏ స్థలానికి? నిత్య జీవము, నిత్య రాజ్యం ఉండే స్థలానికి వెళ్ళడానికి నేనే మార్గము. ఎందుకంటే నేనే సత్యము, నేను దేవుడినే ఉన్నాను. నేనే జీవము, మీకు నిత్య జీవము నేనే ఉన్నాను. నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు చేరడు. కాబట్టి నేను నిజమైన దేవుడను, నీకు నిత్య జీవము ఇచ్చేవాడను. ముందుగా నేనే సత్యము అంటే నేనే దేవుడినై ఉన్నానని వాక్యం చెప్పబడుతుంది. దేవుడంటే ఎవరై ఉండాలి? ఈ సృష్టి యావత్తును సృష్టించినవాడు, తన అధీనంలో ఉంచుకున్నవాడు దేవుడై ఉంటాడు. అయితే ఈ సృష్టికి ముందే ఆయన మరి ఉండాలి. అయితేనే ఈ సృష్టిని సృజించి మరి తన అధీనంలో ఉంచుకొని మరి ఆ సృష్టిలో మనుషులను ఆయన జీవ మార్గంలో లేకపోతే నిత్యరాజ్యాన్ని తీసుకెళ్తానన్న ఆధిపత్యం ఉన్నవాడై ఉండాలి. యోహాను సువార్త 17వ అధ్యాయము 24వ వచనం, జగత్తు పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించితివి. నీతి స్వరూపుడవగు తండ్రి లోకము నిన్ను ఎరుగలేదు, నేను నిన్ను ఎరుగుదును. నీవు నన్ను పంపితివని వీరు ఎరిగి ఉన్నారు. జగత్తు పునాది వేయక ముందే నీవు నన్ను ప్రేమించుదంటే, జగత్తు పునాది వేయక ముందే నీవు నన్ను సృష్టించావు, నన్ను ప్రేమించావు. లోకము నిన్ను ఎరగలేదు కానీ నిన్ను ఎరిగావు. అందుకే లోకానికన్నా ముందే ఆయన ఉండి దేవుణ్ణి మరి ఎరిగారు. మరి లోకం ఆయన్ని ఎరగలేదు కానీ ఈయన ఎరిగాడు. ఆయన ఎవరు? ఆయనే మరి సత్యం. సత్యం అంటే సత్ అంటే ఉన్నది, ఉనికిలో ఉన్నది, అబద్ధము కానిది, నిజమైనది, యథార్థమైనది. మరి యథార్థమైనది కాబట్టి ఆయన దేవుడని చెప్తున్నాడు. ఎందుకని సృష్టి ఆరంభము ముందే ఆయన ఉన్నాడు. అయితే ఈ సృష్టి యావత్తును సృజించి ఈ సృష్టి పైన తన ఆధిపత్యం ఉన్నవాడే దేవుడై ఉంటాడు. ఏలియా అహాబుకు వచ్చి 1 సంవత్సర కాలము వర్షం కురవదని దేవుని ప్రవచనం చెప్పినప్పుడు, మరి అహాబు నువ్వు ఇశ్రాయేలుకి హాని చేసేవాడుగా ఉన్నప్పుడు, కాదు నేను నమ్మిన దేవుడు నిజమైన వాడా, నీ దగ్గర ఉన్న మరి ఆ బయలుదేవత ప్రవక్తల వాళ్ళు విశ్వసించే దేవుడు ఆ బయలుదేవత నిజమైనదో రేపు కర్మేలు పర్వతం మీద తేల్చుకుందాం రమ్మని కర్మేలు పర్వతం పైన మరి జలముల పైన బలిపీఠం కట్టి దానిపైన కట్టెలను ఆ పైన ఎద్దు మాంసాన్ని పెట్టి వారి దేవుని పిలవమన్నప్పుడు వారు నిజమైన దేవుడు కాబట్టి రాలే. అదే ఏలియా ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుండి అగ్ని వచ్చి ఆ నీళ్లతో కట్టెలను ఆ మాంసమును సమస్తను దహించి వేసింది. అంటే అగ్ని పైన ఆధిపత్యం ఉన్న దేవుడు ఈయనని మనకి ఇక్కడ రుజువుగా తెలుస్తుంది. తర్వాత ఏలియా మరి ఆ హోరేబు గుహలో ఉన్నప్పుడు, అంటే ఆ ప్రవక్తలందరినీ చంపి మరి దేవుని అనుజ్ఞ ప్రకారము ఆ యొక్క హోరేబు కొండలో ఉన్నప్పుడు అక్కడ ఏం చేస్తున్నామని దేవుడు పిలిస్తే, దేవా నీ గురించి ఇశ్రాయేల్ తరపున ఎంతో మరి రోషం గలవాడిని నేను ఒక్కడిని మాత్రమే ఉండి వాళ్ళందరినీ సంహరించానంటే నీ బలము చేత కాదు, నీవు చేసిన కార్యము బయటకు వచ్చి చూడమన్నప్పుడు భయంకరమైన మరి గాలులు వచ్చినప్పుడు పర్వతాలు కంపించిపోయినవి, భూమి మరి భూకంపం వచ్చే రీతిగా వాయువు వచ్చినప్పుడు మరి వాయువు పైన ఆధిపత్యం ఉన్న దేవుడు మనకి కనబడతాడు. స్టెఫెన్ని మరి దేవుని ప్రవచనం చెప్తున్నప్పుడు వాళ్ళందరూ కొట్టి చంపి ఊరి వెలపల రాళ్లతో కొట్టి చంపే సమయంలో మరి స్టెఫెన్కి దేవుని యొక్క మరి దర్శనం కనబడుతుంది. ఏ రీతిగా ఆకాశం తెరవబడి ఆకాశం పైన మరి దేవుని కుడిపార్శ్వమున యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నట్లు అటువంటి గొప్ప మరి ఆ యొక్క సాక్ష్యాన్ని చెప్తున్నప్పుడు, అంటే ఆయన చనిపోయే ముందు మరణ వాంగ్మూలం ఎప్పుడు కూడా నిజమైనది ఉంటుంది. చనిపోయే ముందు ఏ మనిషి అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. ఆ రీతిగా ఆకాశం తెరవబడి పరలోకంలో ఉన్న దేవుడు కూడా కనబడిన విషయాన్ని చెప్పినప్పుడు ఆకాశం పరలోకము ఇవన్నీ తెలియపరిచే గొప్ప దేవుడు, వాటిని అధీనంలో ఉంచుకున్న దేవుడు ఈయన నిజమైన దేవుడు. కాబట్టి ఇటువంటి నిజమైన దేవుడు కాబట్టి ఈయనే సత్యం, ఈయనే నిజమైన దేవుడు.
అది ఆయన వద్దన్నాడు. అయితే ఆయన దగ్గర ఉన్న వాక్యము ఇప్పుడు వస్తుంది ఎక్కడికి? ఈ నిజమైన దేవుడు ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో ఒక కార్యాన్ని జరిపించాడు. అదే మానవాళిని సృజించటం. అంటే మరి సమస్త సృజించిన దేవుడు 6 రోజులు 7వ దినాన్ని పరిశుద్ధ దినంగా చేశాడు. అయితే ఇంతగా సృష్టిని చూసి దీనిలో మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరుని చేయదమని మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఉదగా జీవాత్మయను. ఆ రీతిగా ఒక మనిషిని ప్రత్యేక ప్రణాళిక దేవుడు అక్కడ ఏర్పాటు చేసుకు శరీరధారి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యన నివసించిన. అంటే దేవుని యందు ఉన్న ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. ఎందుకని ఈ లోకంలోకి మనిషిని సృజించాడు. ఈ లోకంలో మనిషి పాపం లేకుండా జీవిస్తే మరి పరిశుద్ధుడిగా ఉంటే తనతో పాటు వెళ్ళాలని. అయితే ఆ నిత్యరాజ్యానికి ఆ జీవము ఆయనే ఉన్నాడు, నిత్య జీవం ఆయనే ఉన్నాడు. ఆ రీతిగా ఈ లోకంలోకి వచ్చిన ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ జీవం అంటే నిత్య జీవం. మనుషులకి మరి ప్రాణము ఉంది, జీవం ఉంది. అంటే జీవాత్మ అంటే జీవము. ఈ మనిషి శరీరంతో ఉన్నప్పుడు ఉంచే జీవం వేరు, మరి ఆత్మతో ఉన్న మరి నిత్యరాజ్యానికి వెళ్ళే జీవం వేరు. కాబట్టి ఆత్మ శరీరము తిరిగి మన్నైపోతుంది, కానీ దేవుడిచ్చిన ఆత్మ దేవుని సన్నిధికి వెళుతుంది. యోహోను వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చూస్తే దేవుడు మనకి నిత్య జీవము దయచేశాను, ఆ జీవం ఆయన కుమారుని యొద్దన్నది, దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవము గలవాడు. కాబట్టి నిత్య జీవము ఆయన కుమారుని యొద్దన్నది, ఆయన అంగీకరించేవాడు నిత్య జీవానికి వెళ్తాడు. యోహాను సువార్త, దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన ఆయన అద్వితీయ కుమారుని యందు విశ్వసించు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించాను. నిత్య జీవం పొందాలంటే దేవుడు తన అద్వితీయ కుమారుని ఈ లోకంలోకి పంపించాడు. ఆ లోకంలోకి వచ్చిన దేవుడు మనిషికి ఆ జీవమైన ఆయన జీవ మార్గాన్ని చూపించి తనతో పాటు సదాకాలము దేవుని సన్నిధిలో ఉండటానికి తీసుకువెళ్ళాలనుకుని ఆ యొక్క జీవ మార్గం చెప్పాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి ఆయన కుమారుని లోకంలో పంపించి ఆయన విశ్వసించేవాడికి నిత్య జీవం అన్నాడు. కాబట్టి నిత్య జీవము ఆయన కుమారుని ఉంది. ఆయన విశ్వసించేవాడు నిత్య జీవం పొందుతాడు. ఈ నిత్య జీవం పొందినవాడు మరి నిత్య రాజ్యంలోకి అంటే పరలోక రాజ్యానికి వెళ్తాడు. నిత్య జీవం కలిగిన వాడు నిత్య జీవానికి మార్గం చూపించేవాడు ఆయన కుమారుని. కాబట్టి ఆయన కుమారుని యందు విశ్వాసం ఉంచాలి. ఆయన కుమారుని యందు విశ్వసించిన వాడు మాత్రమే నిత్య జీవం పొందుతాడు. ఆయన కుమారుని యందు విశ్వసించాలంటే ఆయన ఏ రీతిగా మరి మార్గాన్ని చూపించాడు, ఆ మార్గాన్ని అనుసరించి వెళ్ళాలి. ఆయన మార్గాన్ని అనుసరించడానికి ఏం చేశాడు? ఆయన ఈ లోకంలోకి వచ్చి మొదటిగా మనిషిగా ఈ లోకంలోకి సామాన్య మానవుడుగా 30 సంవత్సరాలు జీవించాడు. అంటే ఎటువంటి పాపము లేకుండా ఒక మనిషి ఈ లోకంలో జీవించగలడని ఆయన చూపించాడు. మనిషి పాపంలో తప్ప ఈ లోకంలో జీవించలేడు అనుకునే మరి దృక్పథంలో మరి పాపం చేస్తూ ఉన్న వారిని ఈ లోకంలో మానవుడుగా సామాన్య మానవుడు ఎటువంటి అద్భుత కార్యాలు లేకుండా చూపించగలిగిన వాడుగా ఈ లోకంలో ఉండి ఆయన 30 సంవత్సరాలు కూడా మనిషి రీతిగా జీవించాలో పాపం లేకుండా చూపించాడు. మరి ఆయన దేవుని కుమారుడే నరావతారికి ఈ లోకంలోకి వచ్చాడు. మరి మా అద్భుతాలు లేకుండా జీవించాడా, లేదా ఆయనకున్న అద్భుతాలను చూపిస్తూ 30 సంవత్సరాలు గడిపాడా? బైబిల్లో లెక్కించలేదంటే ఆయన మరి కానాను విందులో ఆయన తల్లి అడుగుతుంది, నీవు ఇక్కడ ద్రాక్షారసం అయిపోయింది అన్నప్పుడు, అమ్మా ఇంకా నాకు సమయం రాలేదు. అంటే అప్పటి వరకు దేవుడు ఎటువంటి అద్భుత కార్యాలు చూపించలే. ఒక మనిషిగా ఈ లోకంలో జీవించాడు. మనిషిగా పాపం లేకుండా జీవించవచ్చు. ఎటువంటి దుర్మార్గత లేకుండా సామాన్య మానవుడుగా తన బాధ్యతలు నిర్వర్తిస్తూ తల్లిదండ్రులకి అన్ని సహాయం చేస్తూ అన్నదమ్ములను అందరిని చూసుకుంటూ ఎటువంటి పాపం లేకుండా జీవించాడు. అయితే 30 సంవత్సరాల తర్వాత తన యొక్క తండ్రి పంపించిన పని నిమిత్తమై వెళ్ళడానికి ముందుగా బాప్తిసం తీసుకున్నాడు. ఎందుకని? ఈ లోకంలో మనిషి ఎన్నో పాపాలు చేసి ఆ పాపాలతో దేవుని సన్నిధికి వెళితే మరి దేవుని రాజ్యం వస్తుందా? కాదు. ఆ పాపాలని వారు మారు మనసు పొంది క్షమించమని అడిగితే ఆ యొక్క బాప్తిసం తీసుకునే కార్యక్రమం ద్వారా ఆ యొక్క పాపాల నుంచి విముక్తిని కలగటానికి మరి మారు మనసు పొంది దేవుని సన్నిధిలో అడిగినప్పుడు దేవుడు ఆ పాపాలను క్షమించి నీకు మార్గాన్ని చూపిస్తాడు. అందుకనే బాప్తిసం తీసుకున్న వెంటనే ఆయన 40 రోజులు ఉపవాసంలో ఉన్నాడు. ఎందుకని? అపరిశుద్ధత ఏది ఉన్ననో దాన్ని తొలగించడానికి. ఆయనలో అపరిశుద్ధత ఉందా? లేదు. కానీ మనుషులు మరి ఏ రీతిగా జీవించాలో జీవమార్గం చెప్తున్నాడు. కాబట్టి లోకంలో జీవించినప్పుడు ఎటువంటి పాపం లేకుండా జీవించాలి. ఆ రీతిగానే దేవుని కార్యం చూసేటప్పుడు కూడా నీ యొక్క పాపాలు ఉంటే దేవుణ్ణి అడిగి క్షమించమని మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని ఆ ఉపవాసంలో ఉండే ఇంకా ఏదైనా ఉన్నా క్షమించమని అడగటం, లేకపోతే ఇవన్నీ కూడా మనిషి మరి పాపంలోంచి బయటకు వెళ్ళటానికి చూపించే మార్గం. మరి ఉపవాసం 40 రోజులు ఉన్నప్పుడు ఆయన
ఇటువంటి ఆహారం తీసుకోలే. అయితే 40 రోజుల తర్వాత ఆయన ఆకలి కొని సైతాను ప్రలోభానికి గురి చేయడానికి సిద్ధమైంది. మరి మనిషికి ఈ లోకంలో పాపం చేయటానికి ఏది అవసరమో, ఏది చేయాలనుకున్నాడో ఆ కార్యం మొదలు పెట్టక ముందు నుంచే సైతాను వచ్చి దానికి విరుద్ధమైన, దేవునికి విరుద్ధమైన మార్గాలని మనిషికి బోధిస్తూ మనిషిని నడిపిస్తూ ఉంటుంది. ఇది మొదటిగా వచ్చే శోధన. ఆ మొదటిగా వచ్చే శోధనలో దేవుడు ఒక మార్గాన్ని మనకు చూపించాడు. ఏంటది? ఆహారం అనేది దేవుడు సమస్త సృష్టిని సృజించిన దేవుడు సమస్త జీవరాశికి ఇస్తున్న ఆహారము, లేకపోతే మనిషికి కావలసిన ఇవన్నీ కూడా సమకూరుస్తాడు. కానీ ఆ విశ్వాసం లేని మనిషి తనకి కావలసిన దానికన్నా ఎక్కువగా సంపాదించాలనుకుని అనేకమైన దుర్మార్గ క్రియలు, అనేకమైన పాప క్రియలు చేస్తూ దేవుని సన్నిధికి చేరలేని పాపములో పడిపోతున్నాడు. కాబట్టే లోకమంతయు పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేని పరిస్థితుల్లో మనిషి ఉన్నాడు. అటువంటి పాపము నుంచి మరి ఆహారం గురించో లేకపోతే తనకు కావలసిన వాటి గురించో మరి మనిషి ఈ లోకంలో పాపం చేస్తేనే అవన్నీ వస్తాయి అనుకునే దానికన్నా నిన్ను సృజించిన వాడు సమస్తము నీకు ఇస్తాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 2వ వచనం మనం చూస్తే, 40 దినములు దివారాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి గొనగా ఆ శోధకుడు ఆయన ఎదుకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగినట్లు ఆజ్ఞాపించమనను. అందుకు ఆయన, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నదనను. అపవాది ఆయన దేవుని శోధిస్తున్నాడు. నీకు ఆహారం ఆకలి కావాలి కాబట్టి నీవు మరి మీ దేవుని అడుగు ఈ రాళ్ళను రొట్టెలు చేయమని. మరి చాలా వ్యంగ్యంగా మరి అపహాస్యం చేసే రీతిగా మరి శోధిస్తుంది. ఏది? నీకు అన్నీ వస్తాయి అంటే అన్నీ దేవుడు నీకు ఈ రాళ్ళని కూడా రొట్టెలు చేసేయమని దేవుడిని అడిగి ఇచ్చేస్తాడు. మరి రాళ్ళనే రొట్టెలే కాదు, నాకు కావలసినంత ఆహారం దేవుడు ఇస్తాడనే వాక్యం రాయబడింది. ఏది? మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన కూడా జీవిస్తాడనే వాక్యం ఉందని చెప్పి దేవుడు దానికి సమాధానం చెప్పాడు. అంటే దేవుని నోటి నుంచి మాట వస్తే దాన్ని బట్టి మనం ఆహారం పొందుతాం, అవునా? మత్తయి సువార్త 6వ అధ్యాయము 26వ వచనం మనం చూస్తే, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? అడవి పువ్వులు ఎలాగనే ఎదుగుచున్నవో ఆలోచించడి, అవి కష్టపడవు, వడకవు, అయినను తమ సమస్త వైభవముతో కూడిన సొలొమోను సైతం వీటిలో ఒకదాని వలనైనను అలంకరింపబడలేదు అని చెప్పబడింది. అంటే ఆకాశ పక్షులను చూస్తే అవి విత్తవు, మరి కూర్చుకొనవు, అయినను వాటికి ఆహారం దేవుడిస్తున్నాడు. ఆ రీతిగా అడవి పువ్వులు చూస్తే ఆ రీతిగా వైభవంగా ఏ రీతిగా పుష్పించే రీతిగా ఉంటాయి. మరి అన్నిటికీ ఎవరు నీళ్ళు పోస్తున్నారు? ఎవరు వీటిని ఆదరిస్తున్నారు? ఎవరు వీటిని పోషిస్తున్నారు? సమస్త జీవరాశిని, సమస్తాన్ని దేవుడు సృష్టించినప్పుడు మరి ఈరోజు మనుషులతో పాటు కూడా అవి ఉన్నా మనిషి మాత్రము తనకి కావాల్సిన దానికన్నా మితిగా, అతిగా మరి ఏది తనకు అక్కర లేకపోయినాను దాన్ని సంపాదించడంలో దుర్మార్గమైన పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాడు. అటువంటి పాపములోకి వెళుతున్నాడు. ఏది? తనకి కావాల్సిన దానికి దేవుడు ఇస్తాడని విశ్వాసాన్ని కోల్పోయి, ఎందుకని దేవుని మాట వలన వస్తుందని విశ్వసించిన మరి వాళ్ళను చూస్తే మనం ఎవరు? ఇశ్రాయేలీయులు. ద్వితీయోపదేశ ఖండము 8వ అధ్యాయం 23వ వచనంలో మనం చూస్తే, ఆహారం వలననే కాక దేవుడిచ్చు మాట వలన నరులు బ్రతుకుదురు, అందుకని నిన్ను అణిచివేసి, అంటే నీకు ఆకలి కలగజేసి మన్నానుతో దేవుడు పోషించాను. ఇశ్రాయేలీయులు మరి ఆ 40 సంవత్సరాలు అరణ్య మార్గంలో పోయినప్పుడు మన్నాను కురిపించి దేవుడు ఆహారాన్ని ఇచ్చాడు. 40 సంవత్సరాలని లక్షల మందికి ఆహారం ఇచ్చిన దేవుడు అడవి పక్షులకు మరి వీటన్నీ కూడా మరి అవి విత్తవు, కూర్చుకొను, అయినను వాటికి ఆహారం ఇస్తా. సమస్త జీవరాశి ఈరోజు మన చుట్టూ ఉన్న వాటికి కూడా దేవుడు తగిన ఆహారం ఇస్తున్నాడు. వాటికి ఏది కావాలో అని సమస్తమును సమకూరుస్తున్నాడు. మరి అడవి పువ్వులు కూడా ఏ పోషణ లేకుండా ఆ రీతిగా వైభవంగా ఉన్నాయి. ఇంత గొప్పగా దేవుడి సమస్తమును సృజించి ఇచ్చి నీకు ఆహారాన్ని ఇవ్వలేడా? వాటన్నిటికన్నా శ్రేష్టమైన వాడు. కానీ నీకు ఉన్నదానికన్నా ఎక్కువ కావాలనుకుని, నీకు అవసరానికన్నా ఎక్కువ కావాలనుకుని మరి ఆ ఇశ్రాయేల్ ప్రజలు మన్నా వచ్చినప్పుడు 2వ రోజుకు కూర్చుకుంటుంది, పాడైపోయింది. ఒక ఆదివారం మాత్రమే ఒకరోజు కాబట్టి ఒక్కరోజుకే మాత్రమే కూర్చుకోమన్నప్పుడు అది మాత్రం నిలిచి ఉంది. అంటే దేవుని అనుజ్ఞ ప్రకారము మాట చొప్పున ఆహారం అని ఏదైనా సమస్తమైన లోకంలో సమకూర్చగలిగిన వాడు దేవుడని అనుకోకుండా, అంటే దేవుని మాట వలననే ఆహారం వస్తుంది, దేవుని మాట వలన సమస్తమును జీవరాశి మరి జీవించి ఉంది. కాబట్టి వీటి గురించి లోకంలో పాపం చేయాల్సిన అవసరం లేదనుకుని మరి దేవుడే అపవాదికి సమాధానం చెప్పినప్పుడు మనిషి అందరికీ ఇచ్చే దేవుడి మార్గం ఏంటంటే, నీకు కావలసింది సమస్తము దేవుడు కూర్చగలడు.
నీ అవసరాలు సమస్తము దేవుడు చేయగలడు. వాటి గురించి నువ్వు పాపము చేసి పాపం వలన వచ్చే జీతం మరణము. మరణం అంటే ఈ లోకంలో జీవించి చచ్చిపోయిన తర్వాత చనిపోయిన తర్వాత ఎటువంటి మరి నిత్యరాజ్యానికి వెళ్ళే వారసులు కాలం. ఎందుకని ఆ పాపంతోనే మనకి ఈ లోకంలోకి మన శరీరం ఉన్న మరి అకృత్యాల వలన ఆ శరీరం ఆ రీతిగా నశించిపోవటమే కాదు, మరి మనలో ఉన్న ఆత్మ దేవుని సన్నిధికి చేరకుండా వెళ్ళిపోతుంది. కాబట్టి దేవుని సన్నిధికి ఆత్మ చేరాలంటే నిత్య జీవము కలిగిన ఆత్మగా మరి నిత్య జీవం ఇచ్చిన వాడు మార్గం చూపిస్తున్నాడు. ఏ రీతిగా ఈ మార్గము ద్వారా నువ్వు వెళితే అంటే నీకు కావాల్సిన సమస్తము దేవుని పైన ఆధారపడి విశ్వసించు, అవి నీ సమస్తము సమకూర్చే రీతిగా ఆయన మాట వలన వస్తుందని సైతానికే చెప్పడం కాదు, మనుషులందరికీ దేవుడిచ్చిన మార్గం అదే. రెండవ శోధనగా మత్తయి సువార్త 4వ అధ్యాయం 5వ వచనం మనం చూస్తే, అంతటి అపవాది పరిశుద్ధ పట్టణముకు ఆయన తీసుకొని పోయి దేవాలయము శిఖరమును ఆయన నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే క్రిందకి దుముకుము అని ఎప్పుడైతే ప్రలోభ పెడుతుందో, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు. రెండవ శోధన. మరి ఆయన పరిశుద్ధ స్థలానికి, పరిశుద్ధ శిఖరానికి పైకి తీసుకెళ్ళాడు. నువ్వు చాలా పరిశుద్ధులు, లేకపోతే మళ్ళీ పరిశుద్ధులుగా ఉన్న వాళ్ళ గురించి శోధన ఇది. నువ్వు చాలా దేవుని యందు విశ్వసించి ఉన్నావు, పరిశుద్ధుడు కాబట్టి నువ్వు ఇక్కడి నుంచి దుమ్ముకేసేయి, ఎక్కడికన్నా చేసేయి, నీకున్న బలం చాలా గొప్పది, నీకు పైన దేవుడు ఉన్నాడు కాబట్టి నువ్వేం చేసినా నువ్వు పరిశుద్ధుడు కాబట్టి పాపం కాదు, లేకపోతే నీకేమి జరగదు, లేకపోతే నువ్వు జరిగించుకోగలవా. ఈ రీతిగా శోధిస్తూ చెప్తున్నప్పుడు ఏం చెప్తున్నాడు ఆయన? నీ పాదం ఎప్పుడు కూడా రాతికి తగలకుండా ఆయన దేవదూతలు నిన్ను కాపాడుతుంటా. అంటే అటువంటి పరిశుద్ధులుగా ఉన్న వాళ్ళని ప్రలోభ పెట్టి పాపంలో పడి, లేకపోతే నువ్వేమీ చేయగలుగుకునే ప్రలోభాన్ని చేయకు. అటువంటి ప్రలోభం అవసరం లేదు. ఎందుకని వారి యథార్థతను బట్టి దేవుడు తన యొక్క దూతలను పంపించి ఆ పాపంలో కాకుండా పట్టుకుంటాడని. ఇది నిజమా? ఇది యథార్థమా? ఇది జరిగినదా? మరి ఇప్పుడు మొదటి ఆజ్ఞలో మొదటిగా మనం చూసాం కదా, మరి ఇశ్రాయేలీయులకి ఆహారం ఇచ్చినప్పుడు దేవుడు ఏ రీతిగా మాట వలన సమకూరుస్తాడో, ఇప్పుడు కూడా మరి శోధనలో పడకుండా పరిశుద్ధులు, లేకపోతే దేవుని నిలిచిన వాళ్ళు, యథార్థత జీవించేవాళ్ళు, వాళ్ళకి ప్రలోభం పెడుతున్నాడు. ఏమైనా చేసేయచ్చు పరిశుద్ధుడు కాబట్టి, దేవుని పేరట ఉన్నావు కాబట్టి అని. మనకి చూస్తున్నాం అనేక మంది దేవుని సువార్త బోధించే వాళ్ళు చూస్తున్నాం, దేవుని సువార్తలో చూస్తున్నాం. అనేక శోధనల మధ్యన వారు ఇలాగ మరి సైతాను ప్రలోభ పెడుతున్నప్పుడు వారు ఏం చెప్పాలి, ఏ రీతిగా ఉండాలి? మేము ఏ రీతిగా ఎవని యందు విశ్వసించున్నామో ఆయన మమ్మల్ని కాపాడుతూ నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి మేము పాపం చేయలేకుండా, ఒకవేళ మేము పాపం చేయకుండా మాకు సమస్తమును ఆయన ఇవ్వగలిగిన వాడు. ఒకవేళ మేము పాపం చేసినా సరే వాటిని చేయకుండా అడ్డగించేవాడు, అంటే ఆయన దేవదూతలు అడ్డగిస్తాడని అక్కడ చెప్పబడుతుంది. ఇది ఏ రీతిగా రుజువై ఉన్నదంటే, ఆదికాండం 20వ అధ్యాయంలో మనం చూస్తే అబ్రహాము మరి దేవుని మాట చొప్పున ఆ రీతిగా వెళుతూ కాదేశు మరి గెరారు మధ్యలో మరి అక్కడ స్థలానికి వెళ్ళినప్పుడు అక్కడ రాజు అయిన అబీమెలెకు ఇంటికి వెళ్ళి మరి వాళ్ళందరూ కూడా మరి ఈయనతో పాటు ఉన్న భార్యను ఏమైనా చేస్తారని, దాన్ని బట్టి ఈయనకైనా హాని జరుగుతుందని తన మరి చెల్లెలుగా పరిచయం చేస్తాడు. అంటే అబీమెలెకు రాజుకి ఇక్కడ పరదేశిగా వస్తున్నాను, ఈమె నా చెల్లెలు అని చెప్తాడు. మరి ఈయన చెప్పినప్పుడు ఆయన ఇంట చేర్చుకుంటాడు. ఎందుకని మరి ఆ పరదేశం నుంచి వచ్చినప్పుడు మరి ఆయనతో పాటు ఒక స్త్రీ ఉంటే ఎటువంటి శోధన ఉండదనో, లేకపోతే సంరక్షణ ఉండదనో, లేకపోతే ఈయన దగ్గర స్త్రీ ఉందనో, ఏదైనా కానీ ఆయన దగ్గరికి చేర్చుకుంటాడు. అయితే ఆ రాత్రి సమయంలో దేవుడు అబీమెలెకు కనబడి, నీ దగ్గర నా ప్రవక్త యొక్క భార్య ఉంది కాబట్టి ఆమె పడి ఎటువంటి చెడు కార్యం చేయకూడదని చెప్పినప్పుడు, దేవా నేను యథార్థతను బట్టి ఆమె పైన ఎటువంటి చేయలేదు, ఆమెను చేర్చుకున్నాను. వచ్చిన వ్యక్తి ఆమె నా చెల్లెలని చెప్పాడు కాబట్టి చేర్చుకున్నాను. ఆయనను నా యథార్థతను బట్టి ఆమె పట్టి ఎటువంటి మరి చెడు కార్యము చేయలేదు. అప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు? ఆదికాండము 20వ అధ్యాయం 6వ వచనం చూస్తే, అందుకు దేవుడు, అవును యథార్థ హృదయముతో దీన్ని చేసితివని నేను ఎరుగుదును, మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించితిని. కాబట్టి పరిశుద్ధులు ఎట్లా ఉంటారు? యథార్థమైన హృదయంతో కలిగి ఉంటారు. కాబట్టి పరిశుద్ధులు అంటాం. పరిశుద్ధమైన వాక్యం చెప్తూ, పరిశుద్ధం బోధించు, మార్గం చూపిస్తూ దేవుని నిలిచిన వాళ్ళు యథార్థమైన హృదయంతో ఉంటారు. అంటే పాపం చేయాలని, పాపం చేసే అవసరం కానీ లేకుండా జీవించడమే దేవుని నీతి నిలబడి జీవించడం. కాబట్టి పరిశుద్ధ ఆలయం పైకి తీసుకెళ్ళి, ఆలయం పైన శిఖరం పైన తీసుకెళ్ళి, ఎక్కడి నుంచి దూకు ఏమైనా చేయమని ఎంతగా శోధించినా, నేను ఎక్కడి నుంచి దూకినా ఆయన దేవదూతలు వచ్చి పట్టుకుంటారు. కాబట్టి నీ శోధనలో పడను, కాబట్టి నువ్వు ఎన్ని ప్రలోభాలకు పట్టినా నేను పడను. ఈ రీతిగా అబ్రహాం అక్కడ తీసుకెళ్ళి మరి ఆయన యొక్క భార్యను చెల్లెలిగా ఆయన ఇంట పెట్టినను, దేవుడు మరి పాపం చేయకుండా, ఎవరికి? అబీమెలెకు అవకాశం వచ్చింది కాబట్టి పాపం చేద్దామనుకుని
మరి పరిస్థితుల్లో కనబడి చెప్తే, దేవా నేను యథార్థ హృదయుని కాబట్టి ఆమె పట్ల ఎటువంటి పాపం చేయలేదు, ఆమెను ఆయన చెప్పిన ప్రకారం చేర్చుకున్నానంటే నీ యథార్థతను బట్టి నువ్వు పాపం చేయకుండా నేను అడ్డగించి అన్నాడు. అంటే దేవుడే మరి యథార్థతను బట్టి మనం పాపం చేయకుండా అడ్డగించాడు కాబట్టి ఆయన దేవతలను పంపించి మనం పడిపోతున్నా పట్టుకుంటా అంటే ఇక్కడి నుంచి దుముకం అంటే మేము దుమికినా మమ్మల్ని పడిపోకుండా పట్టుకునే దేవదూతలు దేవుడు పంపిస్తాడు. కాబట్టి మా యథార్థతను బట్టి మా యొక్క విశ్వాసాన్ని బట్టి మమ్మల్ని కాపాడి నడిపించే దేవుడు సమస్తమును మాకు ఇస్తాడు. కాబట్టి మేము ప్రలోభానికి గురయ్యి పాపాన్ని బట్టి మేము ఏది కూడా సంపాదించుకోవాల్సిన అవసరం లేదని చెప్తున్నాడు. అంటే ఈ రీతిగా మనుషులు జీవించేటప్పుడు పాపంలోనే జీవించాలి, పాపంలోనే ఉండాలనుకున్నప్పుడు పరిశుద్ధులకు కూడా పాపమును పడకుండా వాళ్ళ యథార్థతను బట్టి దేవుడే తన యొక్క బిడ్డల్ని కాపాడతాడని అక్కడ రెండవ శోధనలో మాదిరికరమైన మరి మధ్య సందేశం దేవుడు మనకి ఇచ్చాడు, ఆ మార్గాన్ని ఇచ్చాడు. మూడవదిగా చూస్తే మూడవ శోధనలో వార్త 4వ అధ్యాయం 8వ వచనం మనం చూస్తే, పిమ్మట అపవాది మిగుల ఎత్తైన యొక్క కొండ మీదకి ఆయన తోడుకొని పోయి ఈ లోకరాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన యెడల ఇవన్నీ నీకు ఇచ్చదని ఆయన చెప్పగా, యేసు వానితో, సాతాన పొమ్ము, నీ దేవుడైన ప్రభువును నమస్కరించి ఆయనను మాత్రమే సేవింపాలని రాయబడి ఉన్నదనెను. అంతటా అపవాది ఆయన విడిచిపోగా. ఈ రీతిగా సైతాను ఈ లోకంలో సమస్తాన్ని చూపించి వీటన్నిటిని నీకు ఇచ్చేస్తా కాబట్టి నాకు సాగిలపడు, నువ్వు దేవుని యందు విశ్వసించకు, ఇవన్నీ పొందలేవు, ఈ లోకంలో పొందాలి, ఇవన్నీ అధికారము, ఈ సమస్తము సంపద, ఇవన్నీ నీకు కావాలంటే నీవు నాకు అంటే నేను చెప్పిన పాపాలను చేస్తూ ఉంటే నీ సమస్తం దయచేస్తా, లోకాన్ని జయించుకోవచ్చు, అనుభవించవచ్చు, ఎన్నో చేసుకోవచ్చు. కాబట్టి నీ దేవుని విడిచి నాతో పాటు అంటే నేను చేస్తున్న అనేకమైన పాపాలు చేసి లోకాన్ని సంపాదించుకోవచ్చు, ఎన్ని దుర్మార్గాలు చేసినా సరే ఈ లోకాన్ని అనుభవించవచ్చు. కాబట్టి ఈ పాపాలని చేయి, నాకు నమస్కారం చేయమంటే నేను చెప్పినట్టు విను, ఇవన్నీ కూడా నీకు ఇచ్చేస్తా. అయితే ఏం చెప్పాడు? సైతాన పొమ్ము, నీ దేవుని యందు విశ్వసించమన్నాడు. ఎందుకని? ఈ లోకము శాశ్వతం కాదు. మరి కొంతకాలము ఈ లోకంలో జీవించే నరుడు వీటి గురించి దేవుని విడిచి పాప మార్గంలో సమస్యను సంపాదించుకుంటే ఈ రాత్రి సమయంలోనే ఆయన వారి యొక్క మరి ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఎక్కడికి వెళ్తుంది వాళ్ళ ఆత్మ? ఎప్పుడైతే పాపంలో ఉన్నావో దేవుని సన్నిధి వీడి వెళ్ళిపోయినప్పుడు మరణం తప్ప అంటే శాశ్వతంగా దేవుని సన్నిధికి వెళ్ళలేని ఘోరమైన పరిస్థితికి వెళుతుంది. దేవుని సన్నిధికి వెళ్ళాలంటే ఈ లోకంలో పాపం చేయకుండా ఉండాలి. ఈ లోకమే శాశ్వతం అనుకుని ఈ లోకాన్ని గురించి అనేక పాపాలు చేసి సంపాదించుకుంటే వాటిని అనుభవించే పరిస్థితి ఉందో లేదో తెలియదు, కానీ నీవు నిత్యరాజ్యానికి వెళ్ళలేవు. కాబట్టి నిత్యరాజ్యము నాకు సదాకాలం ఉంటుంది, ఈ లోకం కొంతకాలం ఉంటుంది. ఇటువంటి దాని గురించి నా దేవుని విడిచి ఈ సైతాన్ను ప్రలోభాలకి పోతే నేను మరి పాపం వల్ల వచ్చే జీతం మరణం, కాబట్టి అది నాకు వద్దు. అటువంటి మరి సందేశాన్ని దేవుడు చెబుతూ నీ దేవుని విశ్వసించమని సైతాన్ని గద్దించి వెళ్ళిపోయింది. అంటే ఎటువంటి ప్రలోభానికి పడకుండా ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుని మార్గం చూపిస్తాడు. అంటే నువ్వు పాపంలో పడకుండా మొదటిగా మన మొదటి శోధన దేవుడు ఏం చెప్పాడు? ఎవరికైనాను మరి ఈ లోకంలో కావాల్సిన వాటి గురించి పాపం చేయకండి, ఎందుకని దేవుని నోటి మాట వలన సమస్త జీవరాశి రీతిగా జీవిస్తావు, నీకు కూడా సమస్తము దయచేస్తా. నువ్వు పాపం చేసి సంపాదించుకుంటే వచ్చే జీతం మరణం, అంటే నాశనకరమైన పరిస్థితులు గెలుకోకపోతే అవసరం లేదు. ఆ రీతిగానే రెండవదిగా పరిశుద్ధంగా ఉన్న మీరు ప్రలోభానికి గురై పాపంలోకి వెళ్ళకండి. మిమ్మల్ని పరిశుద్ధులుగానే దేవుడు తన యొక్క దేవదూతలతో కాపాడు చేస్తాడు. కాబట్టి వారు అపరిశుద్ధంగా అవ్వకుండా కాపాడటానికి, వారు పాపం వెళ్లకుండా వారిని అడ్డగించే దేవుడు ఉన్నాడు. కాబట్టి వారి శోధన నుంచి వారి యథార్థతను బట్టి దేవుడే వారిని పాపం లేకుండా కాపాడుతాడు. మూడవదిగా నీ దేవుడైన యెహోవాను నమ్మి విశ్వసించు, ఆయన ఎందే ఉందమని 10 ఆజ్ఞలు ఏదైతే చెప్పాడో ఆజ్ఞలు అనుసరించమన్నాడు దేవుడు. నేనే జీవ మార్గం అంటది. ఆ 10 ఆజ్ఞలు అనుసరించినప్పుడు అంటే మొదటగా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనే ముఖ్యమైన ఆజ్ఞను దేవుడు పాటించమన్నాడు. ఎప్పుడైతే మనం ఇతరుల ఆహారాన్ని, ఇతరులకు కావాల్సిన వాటిను దొంగిలించగలిగితే, వాటి గురించి మరి అబద్ధ సాక్ష్యం పలక, వ్యభిచారం చేయక, ఇవన్నీ కూడా మరి మనకి కావాల్సిన వాటికన్నా మరి ఎంతో ఆశించి చేసే క్రియలు మరి మానుకొని, మొదటి శోధన దేవుడు ఏదైతే చెప్పాడు, నీకు కావాల్సిన సమస్తం దేవుడు సమకూరుస్తాడు. నువ్వు వ్యభిచారం చేయాల్సిన అవసరం లేదు, నీకు కావాల్సిన భార్యను నీకు ఇస్తానన్నాడు. ఆ రీతిగా నీకు కావాల్సిన ఆహారం సమస్తం సమకూరుస్తా అన్నాడు. నువ్వు వెళ్ళే మార్గమును నీకు ఎప్పుడు తోడై ఉంటానన్నాడు. అటువంటి దేవుని విడిచి నువ్వు పాప మార్గంలో వెళ్ళి పాపం సంపాదించుకునే కన్నా ఆ జీవ మార్గంలోకి వెళ్ళు. ఆ జీవం నేనే, ఆ వెలుగు నేనే, నా ద్వారానే నువ్వు మరి నా తండ్రి దగ్గరికి వస్తావు, నిత్యరాజ్యంలోకి వెళ్ళదు. సదాకాలము మరి అక్కడ అనేకమైన గదులు ఉన్నాయి, అనేకమైన సంవత్సరాలు మరి ఎంతో సమాధానకరమైన జీవితం జీవిస్తాం. అటువంటి లోకంలో అటువంటి నిత్యరాజ్యంకి వెళ్ళాలంటే పరిశుద్ధులు మాత్రం వెళ్ళాలి. ఎందుకని? అందరూ వెళితే మరి అక్కడ కూడా ఇటువంటి పాపం చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి నిత్యరాజ్యము సదాకాలము మరి ఎట్లా ఉంటుంది? శాంతి సమాధానం కలిగి ఉంటుంది. అటువంటి రాజ్యానికి ఆయన మార్గం చూపిస్తున్నాడు. ఇట్లా
నువ్వు ప్రలోభాలను పడకుండా నీకు కావాల్సిన సమస్తమును దేవుని పైన ఆధారపడి విశ్వసించి ఉన్నప్పుడు ఆయన మాట వలన పొందుతావు. రెండవదిగా, పరిశుద్ధులమైన మేము మరి యథార్థతను బట్టి పాపం చేయకుండా దేవుడే మా పాపాల నుంచి అడ్డగిస్తాడు కాబట్టి ఆ రీతిగా పరిశుద్ధుల పాపంలో పడకుండా ఉంటాడు. అంతేకాకుండా మరి 10 ఆజ్ఞలు ఏమన్నాడు? నేను తప్ప వేరొక దేవుడు ఉన్నాడు కాబట్టి ఆయన విశ్వసించు, ఆయన నమ్మకం ఉంచు. ఈ లోకం గురించి ఆశించి పాపం చేసి పాపంతో తీసుకునే వచ్చే వాటిని శాశ్వతంగా నువ్వు నిత్యరాజ్యాన్ని కోల్పోతావు, మరణం పొందుతావు. కాబట్టి వాటన్నిటిని వీడి దేవుని సన్నిధికి నువ్వు వెళ్ళాలంటే మరి నీ యొక్క నిజమైన దేవుణ్ణి ఆరాధించు. నేనే జీవము, నేనే సత్యము. నిజమైన దేవుడు అన్నారు, నేనే సత్యము, నేను నిజమైన దేవుడు కాబట్టి నా యందు విశ్వసించు, ఆయన కుమారుని యందు విశ్వసించు, ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించాను. కాబట్టి నిత్య జీవమునకు మరి ఆ జీవాధిపతి అయిన దేవుడు మార్గాన్ని చూపిస్తూ మనకి ఈ లోకంలోకి వచ్చినప్పుడు మనము పాపము చేస్తే ఆ పాపము నుంచి, శోధన నుంచి ఆయన ఏం చెప్తున్నాడు? నువ్వు మారు మనసు పొంది బాప్తిస్మము పొందితే నీ యొక్క యథార్థతను బట్టి నీ యొక్క పాపాలని క్షమించడానికి ఆయన కుమారుని లోకంలోకి పంపిస్తాడు. ఆ కుమారుడే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణ ఈ లోకంలోకి వచ్చాను. మన పాపముల నిమిత్తం ఆయన సిలువలో మరణం పొంది మన పాపముల ప్రాయశ్చిత్తం ఆయన చేసుకొని జీవ మార్గాన్ని తనకి ఏర్పాటు చేయడానికి వచ్చాడు. కాబట్టి ఆయన కుమారుని యందు విశ్వసించు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందుతాడు. ఆ నిత్య జీవము మరి దేవుని సన్నిధిలో సదాకాలం ఉంటుంది. అది జీవ మార్గము, నా ద్వారా తప్ప ఈ లోకంలో ఎవరు వెళ్ళడని వాక్యంలో సెలవిచ్చే రీతిగా దేవుడు మరి మన యందు మన యొక్క జీవితాలను దేవుడు మనకి నిత్యరాజ్యం ఇవ్వడానికి లోకంలోకి తన కుమారుని పంపించాడు. కాబట్టి ఆ కుమారుడు మనము ఏ రీతిగా జీవించాలో మార్గాన్ని చూపించాడు. అంతేకాదు, మనం చేసిన పాపాల నిమిత్తము ఆయన కుమారుడే ఈ లోకంలో మరి సిలువ పైన బలియాగమై మన పాపాలకు ప్రాయశ్చిత్తం ఆయన చేసి మనకి నిత్యరాజ్య వారసులుగా చేయడానికి సిలువలో మరి ఆయన మరణం చెంది ఆయన తిరిగి పునరుద్ధానుడై మన మరణం నుంచి నిత్యరాజ్యానికి వెళ్ళడానికి మార్గం చూపించాడు. కాబట్టి మనము మనకి జీవమార్గము క్రీస్తే, ఆయన యొక్క మార్గం అనుసరిస్తే మనం నిత్యరాజ్యానికి వెళ్ళగలిగిన వారసులుగా అవుతాం. సర్వశక్తి మిక్కిలి కనికరముల తండ్రి, మహోన్నతుడైన యేసయ్య రక్షక వందనాలు తండ్రి. నీవే జీవ మార్గము, ఈ లోకంలోకి వచ్చి మాకు మార్గాన్ని చూపించావు. నీ లోకంలోకి వచ్చి నీ శిలువయాగం ద్వారా మాకు మా యొక్క పాపాల నిమిత్తం ప్రాయశ్చిత్తం చేసుకుని అటువంటి గొప్ప దేవుడు మాకున్నప్పుడు తండ్రి, మేము నిత్య రాజ్యానికి వారసులవుటకు ఈ లోకంలో శోధనలు పడకుండా నీకు సైతాన్ని ఏ రీతిగా శోధించినప్పుడు మార్గం చూపించావు, ఆ రీతిగా ఆ విశ్వాసాన్ని పెంచుకొని మేము ఈ లోకంలో కావాల్సిన సమస్తమును నీ నోటి మాట వలన మాకు దయచేస్తావు. మరి మేము పాపములు పడకుండా మమ్మల్ని అడ్డగిస్తావు. మరి నీందు నమ్మి విశ్వసించిన వారికి నిత్య రాజ్యానికి వారసులుగా చేస్తావు. మాకు నిత్య రాజ్యం కావాలని ఈ లోకంలోకి నీ యొక్క కుమారుని పంపావు తండ్రి. రెండు గొప్ప కృపను మాకు దయచేసినందుకు ఆ మార్గం ద్వారా మేము నీ సన్నిధికి వచ్చేలాగున నడిపించమని క్రీస్తు వారి పేట పెడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.